రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుకుంటూ వస్తున్న ప్రక్రియ కంటిన్యూ చేస్తూ ఉంది. తాజాగా రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థులు ఇన్ ద సెన్స్ వీళ్ళే పోటీ చేస్తారు. మధ్యలో ఏమైనా మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయేమో. ఇప్పుడైతే ఇన్ఛార్జీల పేరుతో విడుదల చేస్తూ ఉన్నారు. తాజాగా విడుదల చేసిన వాటిలో కర్నూలు పార్లమెంటుకు బివై రామయ్య, ఇంతకుముందు గుమ్మనూరు జయరాంకి ఇచ్చారు. ఆయన పార్లమెంటుకు వెళ్ళనని టీడీపీలోకి వెళ్ళి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాలి. ఇప్పుడైతే వైసీపీ కర్నూలు పార్లమెంటుకు బివై రామయ్యకి ఇచ్చారు. అండ్ జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు కదా, రాపాక వరప్రసాద్ను అమలాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ రాజోలు నుంచి తెలుగుదేశం పార్టీలో నుంచి మొన్ననే వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. అమలాపురం నుంచి రాపాక వరప్రసాద్, రాజోలు నుంచి గొల్లపల్లి సూర్యారావు, కర్నూలు నుంచి పార్లమెంట్ నుంచి బివై రామయ్య. ఇది 8వ విడత. ఆ 8వ విడతలో మాత్రం ఇంతకుముందు ఇచ్చిన వాళ్లకు మార్పు చేర్పు లేవులేండి. ఇంకా ఆయన కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం వెళ్ళిపోయింది కాబట్టి బివై రామయ్యని తెచ్చారు. ఫస్ట్ నుంచి అనుకుంటున్నవే ఇవి. గొల్లపల్లి సూర్యారావు ఒక రాజోలు ఇస్తారని, రాపాక వరప్రసాద్ను అమలాపురానికి పంపిస్తారు అని. యాక్చువల్గా రాజోల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే చాలా వర్గాలు ఉన్నాయి. జనసేన నుంచి వచ్చినటువంటి రాపాక ఒకవైపు, మరోవైపు మిగిలిన వర్గాలు ఉన్నాయి. మరి ఈ వర్గాలన్నీ కనుక ఏకతాటిపై ఎంతవరకు పనిచేస్తాయి అనే ప్రశ్నల మధ్య టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావుని తీసుకొని రాజోలు బరిలో దించి రాజోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ని అయితే అమలాపురం పంపించారు. చూడాలి మరి ఏ విధంగా వైసీపీ శ్రేణులన్నీ ఏకతాటిపై వచ్చి వీళ్ళ విజయాలకు పని చేస్తారు అని.